హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మీకోసం రుచికరమైన చేపల పులుసు చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని నూనె వేసుకొని నూనె వేడయ్యాక ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి ఇవి వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి అన్నీ కలిసేలా కలిపి తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది నూనెలో కలిసేలా బాగా కలపాలి. ఈ కర్రీ మా చిన్నతనంలో మా అమ్మ వండేది, చాలా టేస్టీగా ఉండేది. ఈ విధంగా ఒకసారి వండి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. తర్వాత తగినంత కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలి, లేదంటే కారం మాడుతుంది. వెంటనే మనం కడిగిన చేపలు వేయాలి. ఇక్కడ నేను 3/4 kg చేపలు తీసుకున్నాను. చేపలు వేసిన తర్వాత వీటిని కలపకుండా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 4 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి గరిట పెట్టకుండా గిన్నెను బట్టతో పట్టుకొని అంతా కలిసేలా వీడియోలో చూపించే విధంగా గిన్నెను కదపాలి. ఈ విధంగా చేయడం వల్ల నూనెలో వేగిన కారం, ఉప్పు అన్నీ చేపలకు పట్టి పులుసు చిక్కగా చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత అలాగే మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి చూస్తే కూరలో నీళ్లు వస్తాయి. ఇప్పుడు మనం తగినంత చింతపులుసు వేసి కొంచెం కదిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. చేపల పులుసు వండిన రోజు కంటే తర్వాత రోజు చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. పులుసు మరిగేటప్పుడు ధనియాల పొడి, జీలకర్ర, మెంతుల పొడి వేసి పులుసు చిక్కబడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఈ విధంగా వండి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.